జాతకాలు చెప్పినందుకు జైల్లో వేశారు. ఆ లెక్కన వేణుస్వామి అసలు బయటికే రాకూడదు. మీకు రీసెంట్ గా వచ్చిన మయన్మార్ ఎర్త్క్వేక్ గురించి తెలిసే ఉంటది కదా. మార్చి 28th వచ్చింది. 3500 మంది పైగా చనిపోయారు. అయితే జాన్ మోయ్ అనే ఒక ఫేక్ ఆస్ట్రాలజర్ ఏం చేశారంటే మళ్ళీ ఏప్రిల్ 21వ తారీఖున ఇంకో పెద్ద భూకంపం రాబోతుందని చెప్పాడు. అది కూడా చాలా పెద్దది, మయన్మార్లోని ఎవ్రీ సిటీని హిట్ చేస్తుందని చెప్పాడు. అండ్ అంతేకాదు మీకు కావాల్సిన వస్తువులు ఉంటే తీసుకొని బిల్డింగ్స్ షేక్ అవ్వగానే అక్కడి నుంచి పరిగెత్తండి అని సజెషన్ కూడా ఇచ్చాడు. వీడు వేణుస్వామి కంటే ఓవర్ చేస్తున్నాడు. మనోడికేమో 3 lakhs ఫాలోవర్స్ ఉంటే వీడియోని మాత్రం 30 లక్షల మంది చూశారు. ఎక్కువ మందికి రీచ్ అయిపోయింది. సో జనాల్లో ప్యానిక్ మొదలైంది. చాలా మంది పోలీస్ స్టేషన్కి వచ్చి కాపాడమని అడగడం కూడా మొదలెట్టారంట. అండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా అయ్యింది. సో పోలీసులు ఏం చేస్తారు, వీడియో డిలీట్ చేయించారు, ఆయన్ని అరెస్ట్ చేసి లోపలేశారు. పాపం మనోడి జాతకం చూసుకోవడం మర్చిపోయాడేమో. కళా వైద్యం వికటించి పాములు పట్టేవాడు పాముగాటికే పోయాడు. అండ్ బాబా వంగ గారు 2025లో ఏం జరుగుతుందో కూడా కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పారు. తెలుసుకోవాలనుకుంటే కింద హైలైట్ అవుతున్న వీడియో క్లిక్ చేసి చూడండి. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్.